మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో 1000 మందికి చీరల పంపిణీ చేశారు। పెనుకొండలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత తండ్రి మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత గత 7 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని కొనియాడారు। అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను మహిళలు సన్మానించారు। ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తుందన్నారు। ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని అన్నారు। ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టీడీపీ కేటాయించిన ఇదే కాదా టీడీపీ ఇచ్చే గౌరవం మహిళలకు అని అన్నారు। మా పెనుకొండలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్స్ అందరూ కలిసి మా మహిళలందరినీ గౌరవించి సన్మానం చేసి అందరినీ ఘనంగా మహిళా దినోత్సవం చేశారు। చాలా సంతోషం డైరెక్టర్లు కూడాను। అదేవిధంగా నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఒక మహిళ బీసీ మహిళను అభ్యర్థిగా ప్రకటించడం కూడా చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహిళా సాధికారత కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకొచ్చారు। మహిళలకు ఆస్తిలో భాగం కావచ్చు, మహిళా యూనివర్సిటీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మహిళా సాధికారత పుట్టింది। అదే విధంగా ఆయన స్ఫూర్తితోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసమే పెట్టారు। ఒక పక్క దీపం పథకం కావచ్చు, ఈరోజు డాక్రా కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు పెడుతూ మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ। అదేవిధంగా మహిళలు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ।